పిలాయిపల్లి గ్రామంలో ఏదైతే ఈరోజు పిలాయిపల్లిలో ఏదైతే దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి వరకు రోడ్డు, మళ్ళీ అక్కడి నుంచి పిలాయిపల్లి నుంచి పెద్దగూడెం గూడూరు రోడ్లకు సంబంధించిన ఏదైతే రోడ్లు కంప్లీట్ అయిన సందర్భంగా వీటికి మరి ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ రోడ్లు ముఖ్యంగా ఈ రోడ్ ఏంటంటే ఈ దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి రోడ్ ఏదైతే ఉందో ఇది 6.5 కిలోమీటర్లు 6.58 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్డు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సంబంధించిన కాంట్రాక్టర్ కూడా సరే బిల్స్ వెనక ముందు వచ్చిన ఆ కాంట్రాక్టర్ కూడా చేసిన సందర్భంగా మరి ఆయనకు కూడా కృతజ్ఞత అని చెప్తున్నాం కృష్ణాడికి. ఓకే, కారణం కృష్ణాడు ఉన్నారా? ఒక్క నిమిషం జరుగుతుంది. కారణం ఏంటంటే సరే అయితే ఆయనకు కూడా మేలు ఏం చేసినామంటే ఆయనకు పాత ఎస్టిమేషన్ ఉంటే ఆయన చేయలేడు. ఇది 10-12 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది ఇది ఈ రోడ్డు. దీనికి ఆయన రివైజ్డ్ ఎస్టిమేషన్ చేపించి 6.58 crores, అంతకుముందు 5 కోట్లు ఏదో ఉండే 4 crores ఉంటే ఇప్పుడు 6.58 crores అంటే ప్రస్తుత రేట్ల ప్రకారం చేస్తే అది చేస్తే నేను చేస్తా సార్ తొందరగానే ఆయన కూడా కాంట్రాక్టర్ చెప్పడం, ఈ ఎస్టిమేట్స్ రివైజ్ చేయడం. మరి ఆయన మాట మన మాట మనం నిలబెట్టుకున్నాం, గవర్నమెంట్లో తిరిగినాం, ఎస్టిమేషన్ పెంచినాం, ఆయన పని ఆయన చేసిండు. ఈరోజు ఏదైనా 12 ఏళ్ళకి వెళ్ళి కాని రోడ్డు ఈరోజు ఈ రోడ్డు కావడం, ఈ రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసినాము, రోడ్ల మీద నాట్లు పెట్టినాము ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు. ఇక్కడ యూత్ పిలాయిపల్లి అయితేంది, దేశ్ముఖ్ అయితేంది, వీళ్ళు చాలా బాధలు పడ్డారు, యాక్సిడెంట్స్ అయ్యేది, రోడ్ల మీద ఇబ్బంది ఉండే. ఈరోజు ఈ రోడ్డు కావడం చాలా సంతోషం. అయితే అక్కడ దేశ్ముఖ్ నుంచి పిలాయిపల్లి కాక ఇక్కడ మళ్ళా పిలాయిపల్లి నుంచి పెద్దగూడెం జూలూరు రోడ్డు కూడా 5 కోట్ల రూపాయలతోటి, అది కూడా 5 కిలోమీటర్స్ రోడ్డు, దాన్ని కూడా అది కూడా ఎస్టిమేషన్ అది 3 కోట్లు ఉంటే దాన్ని 5 crores రివైజ్ ఎస్టిమేషన్ చేసి ఆ కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి కూడా సరే బిల్స్ వెనక ముందు వచ్చినా మీరు చేయండి అని చెప్తే నమ్మకం ఇచ్చినాం. ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు చేసిండ్రు, చెప్పినట్టే 2 కోట్ల రూపాయలు బిల్లు కూడా ఇప్పించినాం. ఆయన బట్టి విక్రమార్క గారు మంత్రి గారిని పదే అడిగి 2 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ఇప్పిస్తే, అంటే ఈ విధంగా ఒకటి శాంక్షన్ కాదు, శాంక్షన్ అయిన పనులకు ఎంబడి పడి కాంట్రాక్టర్లకు ఓ నమ్మకం కలిగించి అధికారం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే పనులు అవుతాయి. ఆ విధంగా మేము ఈ పనులు చేస్తున్నాం. కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, మంత్రులు అందుబాటులో ఉంటారు. మేము ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందుబాటులో ఉంటూ ఎక్కడ సమస్యలను అక్కడ తీసే కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. ఏది ఏమున్నా ఈ రోడ్లు ఇది 6.5 అది 5 అంటే 11.5 కిలోమీటర్ల రోడ్డు. ఆ పెద్దగూడెం రోడ్డు జూలూరు రోడ్ అయితే 25 ఏళ్ళకెళ్ళి అయితే లేదని చెప్తూ 90 ఏళ్ళు అయితే ఈ రోజు మళ్ళీ 25 ఏళ్ళ రోడ్డు 25 ఏళ్ళ రోడ్డు ఈ రోజు మనం కంప్లీట్ చేసిన మాధవరెడ్డి గారు. ఇది కాంగ్రెస్ విజయంగా, ప్రజాపాలన విజయంగా మేము భావిస్తున్నాం.